ఓం ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత సాంఖ్యయోగము 19వ శ్లోకం యొక్క భాష్యం తెలుసుకొని దానికి నీలకంఠి టీకా తెలుసుకుంటూ ఉన్నాం. యయేనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌతో న విజానీతో నాయం హంతి నహన్యతే. ఆత్మ హనన క్రియకు కర్త కాదు, మరియు హనన క్రియకు కర్మ కూడా కాదు అని నీలకంఠిలో అష్టటీకయందు 66వ పేజీలో చివరి పంక్తి చూడండి. తస్మాన్న కర్తృత్వం ఆత్మధర్మ. తస్మాత్ అందువల్ల కర్తృత్వము ఏదైతే ఉందో ఇది ఆత్మ యొక్క ధర్మము కాదు అని చెప్పి దానికి వృద్ధ సమ్మతిని కూడా చూపెడుతున్నాడు. బృహదారణ్యక సంబంధ భాష్యవార్తికము 55. ఆత్మా కర్త్రాది రూపశ్చేత్ మాకాంక్షే తర్హి ముక్తతాం నహి స్వభావో భావానాం వ్యక్తే వ్యావర్తేత ఔష్ణవద్ రవేః. ఆత్మను ఒకవేళ కర్త అని నువ్వు స్వీకరించినట్లయితే ఇక మోక్షం యొక్క ఆశ వదిలిపెట్టు అంటాడు. ఎందుకు? ఎవరి యందైతే కర్తృత్వం ఉంటుందో వారి యందు వికారిత్వం ఉంటది, విక్రియ ఉంటది. ఏది వికారి ఉంటుందో అది అనిత్యం ఉంటది. మరి ఇక మోక్షం ఎవడికి? అందుకని ఎప్పుడైతే నువ్వు ఆత్మను కర్త అనుకుంటావో అప్పుడు మోక్షం యొక్క ఆశ వదులుకో. ఎందుకనంటే కర్తృత్వం ఆత్మ యొక్క స్వభావమే అని చెప్పినట్లయితే స్వభావ దురతిక్రమ అనే న్యాయం చేత స్వభావాన్ని వదిలిపెట్టదుగా. నహి స్వభావో భావానాం వ్యావర్తేత ఔష్ణవద్ రవేః. భావానాం స్వభావ, వస్తువుల యొక్క స్వభావం ఏదైతే ఉంటుందో అది అన్యతా ప్రకారముగా కాదు. ఏ విధంగా అంటే సూర్యునిలో ఏ ఉష్ణత ఉన్నదో దాన్ని అన్యతా ప్రకారంగా చేయగలరా? అంటే సూర్యుని చల్లగా చేయగలరా? తన స్వభావాన్ని మార్చగలరా? మార్చలేరు. ఎందుకంటే స్వభావ దురతిక్రమ అని చెప్పింది. అట్లే ఒకవేళ ఆత్మకు కర్తృత్వం స్వభావము దాని స్వరూపము అని అన్నట్లయితే ఇక ఆ కర్తృత్వాన్ని మరొక రకంగా మార్చడానికి రాదు. ఇక్కడ కర్తృత్వం ఉండదు, అక్కడ వికారిత్వం ఉంటుంది. ఏది వికారి ఉంటుందో అది అనిత్యం ఉంటది. కాబట్టి మోక్షం యొక్క ఆశ వదులుకో అంటాడు. 67వ పేజీలకు రండి. ఇది కించ ఇంతే కాకుండా కర్తృత్వం రాగద్వేషాది వికారవత ఏవ సంభవతి. ఎందుకని మోక్షం యొక్క ఆశ వదులుకోమంటున్నావు అనంటే ఎవని యందైతే కర్తృత్వం ఉంటుందో వాని యందు రాగద్వేషాది వికారాలు ఉంటాయి. రాగద్వేషాది వికారాలు కలిగిన వానికే కర్తృత్వం సంభవిస్తుంది. తద్వాంశ దుఃఖీ, వాడే దుఃఖీ అవుతాడు. రాగద్వేషాది వికారాలు ఉంటే కర్తృత్వం ఉంటది. ఎవని యందైతే కర్తృత్వం ఉంటుందో వాడే దుఃఖీ అవుతాడు. కాని ఆత్మను ఎట్లున్నది? ఆత్మ ఈ కర్తృత్వాలను రాగద్వేషాదులను అవి కలిగినటువంటి కర్తను వానికి కలిగేటువంటి దుఃఖిత్వాన్ని అన్నిటిని కూడా సాక్షిగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఆత్మనః అనుభూయమానం సాక్షిత్వం బాధ్యత. ఆత్మకు సాక్షిత్వం ఏదైతే అనుభవ సిద్ధం ఉన్నదో స్వభావ సిద్ధం ఉన్నదో ఆ సాక్షిత్వము బాధ అయిపోతుంది. ఒకవేళ ఆత్మయందే కర్తృత్వం ఉన్నది అంటే అప్పుడు ఆత్మ కూడా దుఃఖి అయిపోతుంది. రాగద్వేషాది వికారాలు కలిగింది అవుతుంది. మరి ఈ సుఖ దుఃఖాలను తెలుసుకునేవాడు ఒకడు ఉండాలన్నా వద్దా? ఆత్మ ఒకవేళ కర్త అన్నావనుకో అది వికారి అయిపోతుంది, రాగద్వేషాలు కలిగింది అవుతుంది. మరి దానికి దుఃఖం కలుగుతుంది. మరి ఆ దుఃఖానికి ప్రకాశకుడు ఇప్పుడు ఆత్మయందు ఉన్నటువంటి ఈ సుఖ దుఃఖాలకు రాగద్వేషాదులకు కర్తృత్వ భక్తులకు అంతఃకరణానికి ప్రమాతకు ఏదైతే సాక్షిత్వం ఉన్నదో అది బాధైపోతుంది. ఒకవేళ సాక్షినే గనక కర్త అని ఒప్పుకున్నట్లయితే ఇక అన్యమైనటువంటి సాక్షి అయితే లేడు. ఈ ఉన్న ఆత్మను సాక్షినే నువ్వు కర్త అంటావు. మరి ఆ దుఃఖిత్వానికి సాక్షి ఎవడు చెప్పు? సాక్షిత్వము బాధైపోతుంది. యథాభుక్తం అదే విషయాన్ని శ్రీ సురేశ్వరాచార్యుల వారు నైష్కర్మ సిద్ధిలో చెప్పినాడు. నైష్కర్మ సిద్ధి 2-76-77. దుఃఖీ యది భవేదాత్మ కాసాక్షి దుఃఖినో భవేత్
దుఃఖిన సాక్షిత యుక్త సాక్షినో దుఃఖిత తథా. ఏది ఆత్మ దుఃఖీ భవేత్, ఒకవేళ ఆత్మకు దుఃఖము కలుగుతుంది, అదే కర్త, రాగద్వేషాది వికారములు కలిగినది అని ఒప్పుకుంటే సాక్షి దుఃఖినో భవేత్. ఆత్మకు దుఃఖిత్వం ఒప్పుకుంటే సాక్షి దుఃఖి అయిపోతాడు. ఆత్మనే కదా సాక్షి. ఆ సాక్షి దుఃఖి అయిపోతాడు. ఎప్పుడైతే తను స్వయంగా దుఃఖి అయిపోతాడో ఇప్పుడు అతనిలో సాక్షిత్వం లేకుండా పోతుంది. దుఃఖిన సాక్షిత అయుక్త, దుఃఖి అయినటువంటి వానికి సాక్షిత్వము అయుక్తం, వాడు సాక్షి కాలేడు, స్వయంగా వాడే దుఃఖి ఉన్నాడు. ఒకవేళ ఆత్మకు సాక్షి అని ఒప్పుకుంటావా, దుఃఖిత అయుక్త. సాక్షి అని ఒప్పుకుంటే దుఃఖము అతని అందుట సంభవం లేదు. సాక్షిత్వం ఉంటే దుఃఖిత్వం ఉండదు, దుఃఖిత్వం ఉంటే సాక్షిత్వం ఉండదు. దుఃఖాదీనాం సాక్షిత్వాద్ అపి ఆత్మనః నా దుఃఖాది ఆకార పరిణామో యుక్త. దుఃఖాదులకు సాక్షి ఉన్నందువలన ఆత్మ దుఃఖాది పరిణామములు కలుగుట అయుక్తము అని ఆ శ్లోకం ద్వారా చెప్పినాడు. దుఃఖాదులకు కూడా సాక్షి ఉన్నందువలన సాక్షి యందు దుఃఖిత్వాదులు ఉండవు. ఎందుకంటే సాక్షి ఉన్నాడు. సాక్షి ఎట్లా ఉంటాడు, దానికంటే భిన్నంగా ఉండి తెలుసుకుంటాడు. దుఃఖం కంటే భిన్నంగా ఉండి దుఃఖాన్ని తెలుసుకుంటాడు. మరి ఎప్పుడైతే భిన్నంగా ఉంటాడో అతనికి దుఃఖం ఎలా ఉంటుంది. ఒకవేళ దుఃఖిత్వం చెప్పినామనుకో సాక్షి యందు, అది సాక్షి కాదు అని చెప్పి 77వ శ్లోకంలో చెప్తున్నాడు నైష్కర్మ సిద్ధి. నర్తే స్యాత్ విక్రియాం దుఃఖి సాక్షితాక వికారిణః ధీ విక్రియా సహస్రాణం సాక్ష్యతోహం అవిక్రియ. విక్రియాం రుతే దుఃఖి నశ్యాత్. ఎవడైతే దుఃఖి ఉంటాడో వానిలో వికారం కలగకుండా వానికి దుఃఖం కలగదు. దుఃఖి అన్నామనుకో వాడు వికారి ఉంటాడు. సాక్షితాక వికారిణ, సాక్షి యందు వికారం లేదు, అందుకని అతడు దుఃఖి కాదు. ఎందుకనంటే వికారిణ ధీ విక్రియా సహస్రాణం సాక్షి. వికారి అయినటువంటి బుద్ధి అంతఃకరణము, దానిలో వేల కొలది వికారాలు కలుగుతూ ఉంటాయి. సుఖము, దుఃఖము, కామము, క్రోధము, రాగము, ద్వేషము ఇత్యాది అనేక వికారాలు కలుగుతూ ఉంటాయి బుద్ధిలో. రాగద్వేషాది ధర్మయుక్తమైనటువంటి బుద్ధిని, వేలాది వికారాలతో యుక్తమైనటువంటి బుద్ధిని ప్రకాశించేటువంటి సాక్షి ఏది ఆత్మ. అందుకని నేను సాక్షిని ఉన్నాను కాబట్టి అహం అవిక్రియ, నా యందు ఏ విధమైనటువంటి వికారాలు లేవు. ఎందుకు, నేను అవిక్రియుడు ఉన్నాను, వికారాలు లేవు నా యందు. ఏం సిద్ధమైంది ఇప్పుడు, ఆత్మ యందు వికారాలు లేవు కాబట్టి అది దుఃఖి కాదు, అది కర్త కూడా కాదు, కేవలం సాక్షి రూపంలో ఉంది. అది అవిక్రియం ఉన్నది, నిర్వికారం ఉన్నది అని సిద్ధమైంది. అందుకని కర్తృత్వాదులు గాని, రాగద్వేషాది వికారాలు గాని, దుఃఖిత్వం గాని ఆత్మయందు లేవు. నచ సతః దేహాది ఉపాదానత్వేన హననక్రియ కర్మత్వం సంభవతి. అయితే ఇంతకు పూర్వము శంకాకారుడు ఏమన్నాడు, మయా తతమిదం సర్వం అనేటువంటి వాక్యం చేత దేహాదులన్నిటికీ కూడా ఆత్మ ఉపాదానం అని చెప్పారు. ఉపాదాన కారణం. అయితే ఉపాదాన కారణాన్ని ఒప్పుకుంటే ఒక ఆపత్తి వస్తుంది. ఏమిటి అనంటే కార్యం నాశనం అయితే కారణం నాశనం అయిపోతుంది. దేహాది సంఘాతము, ఇది కార్యం ఉన్నది, ఇది నాశనమైందనుకో అప్పుడు ఆత్మ కూడా చనిపోతుంది. ఈ యుద్ధం లోపల భీష్మ ద్రోణాదులు నా చేత చంపబడతారు. ఆ దేహాదులు చనిపోతాయి. దేహాదులు చనిపోతే దానికి ఉపాదాన కారణమైనటువంటి ఆత్మ కూడా చనిపోతుంది అని పూర్వపక్షి ఏదైతే ఇదివరకు శంక చేసిండనో అది సంభవించది. ఎందుకనంటే వేదాంతులు ఈ దేహాలిక ప్రపంచానికి ఆత్మ ఉపాదాన కారణం ఉంది అని ఒప్పుకుంటారు. కానీ ఉపాదాన కారణం కూడా రెండు రకాలుగా ఉంది. ఇది తెలియదా నీకు అంటారు. ఏమిటి, పరిణామి ఉపాదాన కారణము, వివర్త ఉపాదాన కారణం. ఈ విధంగా రెండు విధాలుగా ఉంటుంది ఉపాదానం. అయితే నీవన్నట్లుగా పరిణామి ఉపాదానాన్ని గనక ఒప్పుకుంటే కార్యం నాశనం అయితే కారణం నాశనం అవుతుంది అనేటువంటి ఆపత్తి వస్తుంది. కానీ మేము పరిణామి ఉపాదానముగా ఆత్మను స్వీకరించము, మరేమనగా వివర్త ఉపాదాన కారణము అని చెప్పినాము. ఏది వివర్తం ఉంటుందో అది కారణం ఉంటుంది, కానీ అది పరిణామాన్ని పొందదు. ఏ విధంగా రజ్జు యందు సర్పభ్రాంతి అయిన చోట
రజ్జువు పరిణామాన్ని పొంది సర్పాకారంగా కాలే. రజ్జువులో మార్పులు జరిగి సర్పం ప్రతీతి కావడంలే. రజ్జువు రజ్జువుగానే ఉంది, యథాతథంగా ఉన్నది, ఎట్లున్నదో అట్లే ఉన్నది. అట్లా ఉండి అన్యతా ప్రకారం చేత కనపడుతుంది. అధిష్టాన జ్ఞానం అయిన తర్వాత అప్పుడు సర్పభ్రాంతి నివృత్తమైపోతే మళ్ళీ అధిష్టానం రజ్జు ఎట్లా ఉన్నదో అట్లే ఉంటుంది, దానికి నాశనం లేదు. అదే విధంగా ఇక్కడ శరీరాదులకు ఆత్మ ఉపాదానమని చెప్తాము, కానీ వివర్త ఉపాదానం చెప్తాం కాబట్టి శరీరాది కార్యం నాశనమైనా గాని కారణమైనటువంటి ఆత్మ నాశనం కాదు అని సమాధానం చెప్పినాడు. నహి అధ్యస్థస్య ధర్మైహి అధిష్టానే వికారో దృశ్యతే. మరొక నియమం ఏంటంటే జగద్గురు శంకరాచార్యులు బ్రహ్మసూత్ర భాష్యం రాస్తూ మొట్టమొదలే అధ్యాస భాష్యంలో చెప్తాడు, ఏది దేని యందు అధ్యస్థమై ఉంటుందో ఆ అధ్యస్థ పదార్థం యొక్క గుణదోషాల చేత అధిష్టానము దూషితము కాదు, అధిష్టానానికి ఏమీ హాని లేదు అని చక్కగా చెప్పినాడు. యథోక్తం భాష్యంలో ఈ వాక్యం ఉంది, యత్ర యద్ అధ్యస్థం తత్ కృతేన గుణేన దోషేన వా అనుమాత్రేణ ఆపి స న సంబధ్యతే ఇది. ఏది దేని యందు అధ్యస్థమై ఉంటుందో, ఏది దేని యందు ఆరోపితమై ఉంటుందో ఆ ఆరోపిత పదార్థం యొక్క గుణదోషాల చేత అనుమాత్రం చేత కూడా సంస్పర్శ చేయవు, నా సంబధ్యతే సంబంధపడవు. అధిష్టానాన్ని అధ్యస్థ పదార్థం యొక్క గుణదోషాలు స్పృశింపజాలవు ఇది. అందువల్ల సకల దేహాది ప్రపంచానికి ఆత్మను ఉపాదానంగా చెప్పిన వివర్తం అంటే ఏమన్నట్టు అధిష్టానం. అధిష్టాన రూపంలో ఆత్మను చెప్పాము. అయితే ఈ అధ్యస్థ పదార్థాల గుణదోషాల చేత అంటే ఇవి బ్రతికినా చచ్చినా వాటిలో ఏ విధమైనటువంటి వికారాలు కలిగినా అధిష్టాన ఆత్మకు మాత్రము ఏ విధమైనటువంటి హాని లేదు. వివృతంచ ఏతద్ వృద్ధైహి. ఇదే విషయాన్ని వృద్ధ పురుషులు ఇంకా వివరించారు. ఎక్కడ సంక్షేప శారీరకము 3వ అధ్యాయము 25వ శ్లోకం. నహి భూమిరు శరవతి మృగతొట్ జలవాహినీం సరితముద్వహతి మృగవారి పూర పరిపూరవతి నది తతో శరభువం స్పృశతి. 3వ అధ్యాయం 25వ శ్లోకం సంక్షేప శారీరకం. శ్రీ సర్వజ్ఞత్వ మునీంద్రుల వారు చక్కగా వివరించారు. ఉషర భూమిలో ఏదైతే మృగజలం కనపడుతుందో ఆ మృగజలము ఒక పెద్ద నదీ ప్రవాహం లాగా కనపడుతుంది. అయినా గాని ఆ ఉషర భూమి ఆ భ్రాంతి చేత ప్రతీయమానమవుతున్నటువంటి ఆ మృగ నదీ జలాన్ని ధారణ చెయ్యదు అంటాడు. ఎందుకు? అది లేనే లేదు, మృగజలము అక్కడ లేనే లేదు. ఆ లేనటువంటి ఆ మృగ నదీ జలాన్ని ఆ భూమి ఎలా ధారణ చేస్తుంది? లేదా విపరీతంగా విచారం చేయండి, భ్రాంతి చేత కనపడేటువంటి ఆ మృగజలము ఉషర భూమిని తడపజాలునా? తడపదు. మృగవారి పరిపూరవతి నది, ఆ మృగజలం చేత పరిపూర్ణమైనటువంటి ఆ నది ఉషర భూమిని స్పృశింపజాలదు, అంటజాలదు. అదే విధంగా ఆత్మయందు అధ్యస్థమైనటువంటి దేహాదిక ప్రపంచము దాని యొక్క గుణదోషాల చేత అధిష్టానమైనటువంటి ఆత్మ స్పృశింపజాలదు, అది దానికి ఏ సంబంధం కూడా లేదు అని సంక్షేప శారీరకారులు చెప్పారు. మరియు ఆచార్యులే స్వయంగా ఇక్కడే శ్రీమద్ భగవద్గీతలోనే 13వ అధ్యాయము 2వ శ్లోకం యొక్క భాష్యంలో చెప్తారు. నహి స్నేహేన పంకీకర్తం శక్యతే మరీచ్యుదకం అన్నాడు. మృగజలము మరీచికలలో ఉషర భూమిలో కనపడేటువంటి ఆ మృగజలము ఆ ఉషర భూమిని నహి పంకీకర్తం శక్యతే, దాన్ని బురదగా చేయగలదా? దాన్ని తడపగలదా? ఆ మృగజలము తడపజాలదు. మరియు శంకరుల వారే వివేక చూడమనిలో 499వ శ్లోకంలో చెప్తాడు, ఆరోపితం నాశ్రయ దూషకం భవేత్ కదాపి మూఢై మతి దోష దూషితై నార్ద్రీకరోచు శరభూమి భాగం మరీచికా వారి మహాప్రవాహ. మూఢులైనటువంటి వాళ్ళు ఆరోపణ చేస్తారు. ఆరోపణ చేసినంత మాత్రాన అధిష్టానము దూషితం కాదు. ఏ విధంగా? నార్ద్రీకరోచు శరభూమి భాగం మరీచికా వారి మహాప్రవాహ. మరీచికలలో
ఉసర భూమి యందు ప్రవహిస్తున్నటువంటి ఆ విశాలమైనటువంటి నది ఆ ఉసర భూమిని తడుపుతుందా? తడపజాలదు. ముఖ్యంగా చెప్పే తాత్పర్యం ఏంది? ఈ శరీరాదులు అధ్యస్థములు ఉన్నాయి కాబట్టి అధ్యస్థమైనటువంటి శరీరాలు మరణించినా బ్రతికినా వాటిలో రాగద్వేషాదులు సుఖ దుఃఖాలు కర్తృత్వ భోక్తృత్వాలు ఇవన్నీ వికారాలు జరిగినప్పటికీ కూడా ఈ దేహాదుల యొక్క గుణదోషాల చేత అధిష్టానమైనటువంటి సాక్షిరూపమైనటువంటి ఆత్మకు ఏ విధమైనటువంటి హాని లేదు అని చెప్పబడింది. ఏతేనా దీని చేత ఏం చెప్పినట్లయింది? కర్తృత్వ కర్మత్వయోహో అనాత్మ ధర్వత్వాత్. ఈ కర్తృత్వం గాని కర్మత్వం గాని అంటే హనన క్రియకు కర్త, హనన క్రియకు కర్మ అంటే చంపేది గాని చంపబడేది గాని ఇవేవి కూడా ఆత్మకు లేవు. మరి ఎక్కడున్నాయి? అనాత్మ ధర్మత్వాత్. ఇవి అనాత్మ ధర్మాలు ఉన్నాయి. ఏది కర్త ఉంటుందో అది ఆత్మ కావడానికి వీల్లేదు. ఎందుకు? కర్త లోపల వికారం ఉంటది. ఏది వికారి ఉంటుందో అది అనిత్యం ఉంటది. ఆత్మ ఎట్లయితే అది? మరి ఎవరి ధర్మాలు ఇవి అంటే అనాత్మ ధర్మాలు. అనాత్మనః చ అనేక రూపత్వాత్. ఇక అనాత్మ ఏదైతే దేహాదులు ఉన్నాయో ఇవి అనేకం ఉన్నాయి, ఆత్మ ఏకమున్నది. అత్ర ఆత్మని తదు ఉభయ విరోధోద్భవనం అపి నిరస్తం వేదితవ్యం. ఆత్మయందు ఈ ఉభయ విరోధాలు అంటే కర్తృత్వము భోక్తృత్వము ఈ రెండు కూడా విరోధం ఉన్నాయి. ఆత్మయందు ఉండేది సంభవించదు. అవి అనాత్మ ధర్మాలు ఉన్నాయి. అందువల్ల ఆత్మయందు ఉండవు అని నిరస్తం చేయబడింది. ఆత్మయందు కర్తృత్వము లేదు, భోక్తృత్వం లేదు. హనన క్రియకు కర్త కాదు, హనన క్రియకు కర్మ కూడా కాదు. అంటే అది చంపేది కాదు, చంపబడేది కూడా కాదు. ఎవరైతే తార్కికులు అంటారు ఆత్మ కర్త అంటారు, హనన క్రియకు కర్త అని తార్కికులు అంటారు. మరియు ఆత్మ చంపబడుతుంది అని చార్వాకులు అంటారు. దేహమే ఆత్మ, దేహం చనిపోతుంది అంటే ఆత్మ చనిపోతుంది అని చార్వాకులు అంటారు. ఈ శ్లోకం ద్వారా పూర్వార్ధం చేతనే ఈ ఇద్దరిని నిరాకరించినట్లయింది. ఏవం చార్వాక తార్కికాభిమతౌ దేహాత్మ కర్తాత్మవాదౌ. చార్వాక మతాన్ని మరి తార్కిక మతాన్ని. తార్కికులు ఆత్మను కర్త అంటారు, చార్వాకులు హనన క్రియకు కర్మ అంటారు. అంటే ఆత్మ చనిపోతుంది అంటారు. వీరిద్దరిని కూడా నిరాకరణ చేసినట్లయింది. దేని చేత నిరాకరణ చేశారు అంటే హంతా చేన్మన్యతే హంతం హతచేన్మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నయం హంతి న హన్యతే ఇది కాటకోక్తేన మంత్రేణ పూర్వార్ధే పాఠభేదాత్ పఠితేన పరిహృతౌ వేదితవ్యో. కఠోపనిషత్తు మంత్రంలో ఏదైతే పూర్వార్ధం ఉన్నదో హంతాచేన్ మన్యతే హంతు హతచేన్ మన్యతే హతం, ఈ పూర్వార్ధం చేతనే చార్వాకులను తార్కికులను ఖండన చేసినట్లు అయింది అని ఈ విధంగా తెలుసుకోవాలి అని 19వ శ్లోకానికి నీలకంఠి టీకా తెలుసుకున్నాము. ఇప్పుడు జగద్గురు శంకరాచార్యుల వారు అవతారిక చేస్తున్నాడు. కథం అవిక్రియ ఆత్మ ఇది ద్వితీయో మంత్ర. అయితే ఆత్మ హనన క్రియకు కర్త కాదు, మరియు కర్మ కూడా కాదు. ఎందుకు అంటే భాష్యంలో చివరిలో చెప్పినాడు. 19వ శ్లోకం యొక్క భాష్యంలో అవిక్రియత్వాత్ అన్నాడు. కర్త కాదు, కర్మ కాదు. ఎందుకు? ఆత్మ అవిక్రియం ఉన్నది, వికారరహితం ఉన్నది. అందువల్ల అది కర్త కాదు, కర్మ కాదు. ఏది కర్త ఉంటుందో దానిలో వికారం ఉంటది. కానీ ఆత్మ కర్త కాదు కాబట్టి దానిలో వికారం అనేది లేదు అని హేతువు చెప్పినాడు. భాష్యంలో అవిక్రియత్వాత్ అన్నాడు. ఇప్పుడు ఆ అవిక్రియత్వాత్ అనేటువంటి హేతువును తీసుకొని శంక చేస్తున్నాడు. కథం అవిక్రియ ఆత్మ. ఆత్మ అవిక్రియం అని ఎలా చెప్తున్నారు మీరు? ఆత్మ వికారరహితం అని ఎలా చెప్తున్నారు మీరు అంటే దానికి సమాధానంగా ద్వితీయో మంత్ర, రెండో మంత్రము తీసుకుంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఎక్కడి నుంచి? కఠోపనిషత్తు నుంచి. నిన్న మనం చెప్పుకున్నాం కదా, కఠోపనిషత్తులో 2వ వల్లి 18వ శ్లోకం ఉంటుంది. ఇక్కడ 20వ శ్లోకంగా వచ్చింది. శ్లోకం చదవండి. నజాయతే మ్రియతే వా కదాచిన్ నాయం భూత్వా భవితా వా న భూయః
అజో నిత్య శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. అయం అంటే ఈ ప్రకృతమైనటువంటి ఆత్మ, కదాచిత్ అంటే ఎన్నడు కూడా, నా జాయతే అది పుట్టదు. వా వా అనే శబ్దము చకారార్థంలో వాడుకోవాలి ఇక్కడ. వా అంటే మరియు, నా మ్రియతే మరణించదు, భూత్వా కొంతకాలం ఉండి, భూయ మరల అభవిత న ఉండనిది కాదు, నవా కొంతకాలం ఉండక తరువాత ఉండేది కూడా కాదు. అయం ఈ ఆత్మ అజహ పుట్టుక లేనిది, నిత్య నిత్యమైనది, శాశ్వత అంటే తరుగుదల లేనిది, పురాణ ప్రాచీనమైనది, దీంతో వృద్ధి పొందనిది అని తెలుసుకోవాలి పురాణ శబ్దం చేత. శరీరే శరీరము, హన్యమానే అంటే ఈ హనధాతువుకు శంకరాచార్యుల వారు చంపబడుతున్నప్పటికీ కూడా అని అర్థం చేయలే. ఏమన్నాడు ఇక్కడ? పరిణమింపజేయబడుచున్నా కూడా అన్నాడు. అంటే ఇక్కడ హన శబ్దానికి పరిణామాన్ని చెప్తున్నాడు, పరిణమతే. ఎందుకనంటే పునరుక్తి దోషం వస్తుందని ఆ విధంగా అర్థం చేశాడు శంకరాచార్యుల వారు. శ్లోకార్థం తెలుసుకున్నాం, ప్రతి పదార్థాన్ని. ఇప్పుడు భాష్యం తెలుసుకుందాం. చూడండి. నా జాయతే అంటే నా ఉత్పద్యతే, ఆత్మ నా జాయతే అన్నాడు అంటే నా ఉత్పద్యతే అంటే జనిలక్షణ వస్తు విక్రియాం నా ఆత్మనః విద్యతే ఇత్యర్థః. జనిలక్షణ అంటే పుట్టుక అనబడు, వస్తు విక్రియాం ఈ పుట్టుక అనేది ఎక్కడుంటుంది? ఆత్మలో ఉంటుందా, అనాత్మలో ఉంటుందా? అనాత్మలో ఉంటుంది. అనాత్మ రూప వస్తువులకు ఉన్నటువంటి ఈ జని అంటే పుట్టుక అనేటువంటి ఏదైతే వికారం ఉన్నదో అది ఆత్మయందు నా విద్యతే లేదు. మరియు నా మ్రియతేవా అది మరణాన్ని కూడా పొందదు, అంటే దానికి పుట్టుక లేదు మరియు మరణం కూడా లేదు. అయితే శ్లోకంలో వా శబ్దం ఉంది. వా శబ్ద చ అర్థే భాష్యకారులు చెప్పినారు. శ్లోకంలో ఏదైతే వా అనే శబ్దం ఉందో దాన్ని చకారార్థంలో మనం వాడుకోవాలి. చ అంటే అవ్యయం, మరియు అని అర్థం. అది పుట్టదు మరియు చావదు అని చెప్పినట్లయింది. నా మ్రియతే చ అంటే అది చావదు కూడా అని వా శబ్దానికి చకారార్థం చేయాలి. ఇది అంత్య వినాశ లక్షణ విక్రియ ప్రతిషిధ్యతే. వినాశ రూపమైనటువంటి అంతిమ వికారం ఏదైతే ఉందో అది నిషేధింపబడింది. మొత్తం ఎన్ని వికారాలు? 6 వికారాలు ఉంటాయి. జాయతే, అస్థి, వర్ధతే, విపరిణమతే, అపక్షయతే, వినశ్యతే. ఈ చివరిది వినాశనము అనేటువంటి వికారం ఉన్నది కదా, అది నా మ్రియతే అని చెప్పడం చేత అది నిషేధింపబడింది. అంటే ఆత్మ జన్మించదు, మరణించదు అని మొదటి వికారాన్ని మరి చివరి వికారాన్ని చెప్పినట్లయింది. ఇక శ్లోకంలో కదాచిత్ అనే శబ్దం ఉంది కదా, కదాచిత్ శబ్ద సర్వ విక్రియ ప్రతిషేధై సంబధ్యతే. సకల వికారాలు ఏవైతే ఆత్మకు నిషేధం చేయబడుతున్నదో అన్ని వికారాల చేత కూడా ఈ కదాచిత్ శబ్దాన్ని మనము జోడించాలి. ఎట్లా అంటే నా కదాచిత్ జాయతే అది ఎప్పుడు కూడా పుట్టదు, నా కదాచిత్ మ్రియతే ఇత్యేవం అది ఎప్పుడు కూడా చావదు. మరియు ఇంకా 4 వికారాలు ఉన్నాయి కదా, అది ఎప్పుడు కూడా వృద్ధి పొందదు, ఎప్పుడు కూడా పరిణామాన్ని పొందదు, ఎప్పుడు కూడా అపక్షయాన్ని పొందదు అని అన్నిటికీ కదాచిత్ కదాచిత్ అనే శబ్దాన్ని జోడించుకోవాలి. అన్ని వికారాలు ఏవైతే ఆత్మకు నిషేధింపబడుతున్నాయో అన్ని వికారాల చేత కదాచిత్ శబ్దాన్ని జోడించుకోవాలి. యస్మాద్ అయం ఆత్మ భూత్వా ఎందువలనైతే ఈ ఆత్మ మొదలు ఉండి అంటే భవన క్రియాం అనుభూయ ఉండుట, భూసత్తాయాం భూత్వ అంటే ఉండి, భవన క్రియ అంటే మొదలు ఉండి, పశ్చాత్ అభవిత అంటే అభావం గంత న తర్వాత అది అభావాన్ని పొందదు. ఈ ఆత్మ మొదలు ఉండి తర్వాత లేకుండా పోదు, తర్వాత అభావం కాదు. భూయ పునః
తస్మాత్ నా మ్రియతే అంటే ఏమన్నట్టు అభావం కాకుండా పోదు అని అంటే అది మరణించదు అని చెప్పినట్లయింది. యోహి భూత్వా నా భవిత ఏది మొదలు ఉండి తర్వాత లేకుండా పోతుందో దానికి ఏమంటారు లోకంలో? స మ్రియతే ఇత్యుచ్యతే. ఎవడు మొదలు ఉండి తర్వాత లేకుండా పోతున్నాడో దానికి ఏమంటారు? మరణించాడు అంటారు. అటువంటి మరణ రూప వికారము ఆత్మకు లేదు అని చెప్పినాడు. ఇత్యుచ్యతే లోకే. వా శబ్దాచ నా శబ్దాచ. ఇక శ్లోకంలో నా శబ్దం ఉంది, వా శబ్దం కూడా ఉంది. వా శబ్దానికి చకారార్థం చేసినాడు. తర్వాత నకారం ఉన్నది. వాటి చేత అయం ఆత్మ అభూత్వ భవిత వా దేహవత్ న భూయ పునః తస్మాత్ న జాయతే. ఈ వా శబ్దం చేత నకారం చేత ఏమని తెలుసుకోవాలి అనంటే, మొదలు ఆత్మ లేనిదై ఉండి తర్వాత భవన క్రియకు విషయమైంది అంటే మళ్ళీ అస్తిత్వానికి వచ్చింది అని చెప్పడానికి రాదు. ఏ విధంగా? దేహవత్ అన్నాడు. దేహము పూర్వం లేకుండే, ప్రాగభావం ఉండే, తర్వాత ఉత్పన్నమైంది, అస్తిత్వానికి వచ్చింది, భవన క్రియకు విషయమైంది. మొదలు లేకుండే, ఇప్పుడు ఉన్నది. అంటే పూర్వము ప్రాగభావం ఉండే దానికి, తర్వాత ఏమైంది? ఉత్పన్నమైంది. అట్లా ఆత్మ కాదు అంటాడు. నా భూయ అంటే పునః తస్మాత్ నా జాయతే. అందువల్ల ఆత్మ పుట్టదు. యోహి అభూత్వ భవిత స జాయతే ఇత్యుచ్యతే లోకే అని అలా అనుషంగం చేసుకోవాలి. లోకంలో ఏది పూర్వము లేనిదై ఉండి తర్వాత అది అస్తిత్వానికి వస్తుందో దానికి ఏమంటారు? పుట్టింది అంటారు. ఘటము పూర్వం లేకుండే తర్వాత అస్తిత్వానికి వచ్చింది అంటే పుట్టింది అంటాం. ఈ శరీరం కూడా పూర్వం లేకుండే తర్వాత అస్తిత్వ రూప వికారాన్ని పొందింది అంటే ఇప్పుడు దీనికి ఏమనాలి? పుట్టింది అనాలి. అంటే దేనికి ప్రాగభావం ఉంటుందో తర్వాత అది మళ్ళీ ప్రకటమవుతుందో దానికి ఏమంటారు? జన్మించింది అంటారు. ఇది లోకంలో ఉంది. కానీ ఆత్మ అట్లా కాదు. పూర్వం లేకుండా ఉండి ఇప్పుడు అస్తిత్వంలోకి రాలే. పూర్వము ఉన్నది, ఇప్పుడు కూడా ఉన్నది. అందువల్ల దీనికి జన్మ అనేటువంటి వికారము లేదు. మొదలు ఉండి తర్వాత లేకుండా పోదు. మొదలు ఉండి తర్వాత లేకుండా పోయేది ఎట్లుంటది? మరణిస్తుంది. అంటే ప్రధ్వంసభావానికి ప్రతియోగి ఉంటది. మొదలు లేకుండా ఉండి ఏది అస్తిత్వానికి వస్తుందో అది ప్రాగభావానికి ప్రతియోగి ఉంటది. ప్రాగభావానికి ప్రతియోగి కాదు ఆత్మ. పూర్వం లేక ఉండి ఇప్పుడు భవన క్రియకు విషయం కాలే అంటే అస్తిత్వానికి రాలే. అందుకని దీనికి జన్మ లేదు. మొదలు ఉండి తర్వాత అభావం కాలే ఆత్మ. అందుకని ఇది ప్రధ్వంసభావానికి ప్రతియోగి కాదు. అంటే దీనికి మరణం లేదు. నయేవం ఆత్మ. అందుకని ఈ ప్రకారంగా ఆత్మ లేదు. అంటే పూర్వము ఉండి తర్వాత అభావాన్ని పొందుటలేదు కాబట్టి అది మరణం అనేటువంటి వికారం గలది కాదు. మరియు పూర్వం లేక ఉండి ఇప్పుడు అస్తిత్వ రూప వికారాన్ని పొందలేదు కాబట్టి దానికి జన్మ లేదు. అతః నా జాయతే. అందుకని ఆత్మ జన్మించుట లేదు. యస్మాద్ ఏవం తస్మాద్ అజహ. ఎందువలనైతే దానికి జన్మ అనేటువంటి వికారం లేదు దానికి ఏమనాలి? అజహ అంటే జన్మరహితము అని చెప్పుకోవాలి. యస్మాత్ న మ్రియతే. ఎందువలన అది మరణించుట లేదు? తస్మాత్ నిత్యః చ. ఏది ప్రధ్వంసభావానికి ప్రతియోగి కాదో అది నిత్యం ఉంటది. ఎందుకు? ఆత్మ మరణించడం లేదు కాబట్టి అది నిత్యము అని చెప్పవలసి వచ్చింది. యద్యపి ఆది అంతయోః విక్రియయోః ప్రతిషేధే సర్వాః విక్రియాః ప్రతిషిద్ధాః భవంతి. అయితే స్వామీజీ ఎప్పుడైతే ఆది వికారము ఏది జన్మ, అంతిమ వికారము మరణము, ఈ రెండు ఎప్పుడైతే ఆత్మకు లేవని చెప్పారో అప్పుడు ఇక మధ్యలోనే కూడా లేవని చెప్పినట్లే అయింది కదా. పుట్టిన తర్వాతనే కదా అస్థి జాయతే విపరిణమతే అపక్షీయతే అనేటువంటి మిగతా 4 వికారాలు ఉంటాయి. పుట్టిన తర్వాతనే కదా. మరి పుట్టనే లేకపోతే ఈ 4 వికారాలు ఉండనే ఉండవు. అంతిమ వికారం కూడా చెప్పినావు మరణిస్తుందని. ఎప్పుడైతే ఆత్మకు జన్మ లేదు మరణము కూడా లేదో
అప్పుడు మిగతా వికారాలు కూడా చెప్పినట్లే అయింది అర్థత. రెండు చెప్పిన తర్వాత మిగతా కూడా లేనట్టే కదా. ఆదావంతేచ ఎన్నాస్తి వర్తమానేపి తథ గౌడపదాచార్యులు చెప్పారు కదా మాండూక్య ఉపనిషత్తులో కారికల్లో. ఏది ఆది యందు లేదు అంతమునందు కూడా లేదో అది మధ్యలో కూడా లేనిదే అని ఈ విధంగా చెప్పారు. కాబట్టి ఇక్కడ ఆద్యంతయోహో విక్రియయోహో ప్రతిషేధే. ఆది విక్రియము జన్మ, అంత్య విక్రియము మరణము. ఈ రెండు ఎప్పుడైతే ఆత్మకు లేవని నిషేధం చేశారో సర్వాహ విక్రియాహ ప్రతిషిద్ధాహ భవంతి, సకల వికారాలను కూడా నిషేధం చేసినట్లే అయింది కదా. అంటే తథాపి అన్నాడు. అయినా కూడా చూడు, లోకంలో ప్రతి వస్తువుకు ప్రతి ప్రాణికి 6 వికారాలు తప్పకుండా ఉంటాయి అనేది నియమం లేదు. ఎందుకనంటే యోగులు ఉంటారు, వాళ్ళు కాయ వ్యూహ రచన చేస్తారు, వాళ్ళు ఇష్టం వచ్చిన రూపాన్ని ధారణ చేసుకుంటారు యోగ సిద్ధి చేత. ఏమి ఆ శరీరాలు ఉత్పన్నమైనవి అంటావా? ఉత్పన్నమైనవి అంటే శిశువుగా ఉత్పన్నమై క్రమేణా వృద్ధి చెందాలి. కానీ ఈ శరీరం ఎట్లా ఉన్నాయి, అప్పటిదప్పుడే ప్రకటమైపోతారు. మరి జన్మ అనేటువంటి వికారం ఉందా? లేదు. మరియు రామచంద్రుడు అంత్య సమయంలో సరయూ నది లోపల విలీనమై వైకుంఠానికి పోయినాడు. మరణించిండా? అతని శరీరం శవంలాగా పడి ఉందా? కనిపించిందా ఎక్కడన్నా? అతడే కాదు, అయోధ్యలో ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకొని పోయాడు. మీకు ఎవరెవరకు వైకుంఠం రావాలని ఇష్టం ఉన్నదో రాండ్రి అందరు రండి అన్న. మరి మరణం అనేది ఉన్నది అక్కడ? లేదు. అంత్య వికారం లేదు. అట్లా జన్మ కూడా లేదు శ్రీరామచంద్రునికి. కృష్ణునికి కూడా జన్మ వికారం లేదు. మరియు దేవతలు ఉన్నారు, వారికి ఎప్పుడు కూడా వాళ్ళు 35 సంవత్సరాల వయస్సులో ఎట్లా ఉంటారో అట్లే ఉంటారు. వాళ్ళు ముసలోళ్ళు కాదు. విపరిణమతే అనేటువంటిది వాళ్ళలో లేదు. అందుకే అజరా అమరాహ నిర్జరాహ అని చెప్తారు. వాళ్లకు ఎప్పుడు 35 సంవత్సరాల్లో ఎట్లా మానవుడు మంచిగా యంగుగా ఉంటాడు కదా, యువకుడుగా ఉంటాడు, అట్లే ఉంటారు దేవతలు ఎప్పుడు కూడా కల్ప పర్యంతం. వారికి ఈ పరిణామం అనేటువంటి వికారం లేదు. కాబట్టి ఇక్కడ అన్ని వికారాలు అన్ని ప్రాణులకు ఉంటాయని నియమమేమి లేదు. కాబట్టి ఏ వికారం కూడా లేదు అని ఒక్కొక్కటిగా అన్ని చెప్పవలసి వచ్చింది. కేవలం 2 చెప్తే మిగతా ఉండొచ్చు అని ఇటువంటి అభిప్రాయం ఏర్పడవచ్చు. అందుకని అట్లా లేదు, ప్రతి ఒక్కటి చెప్పినాడు. నా జాయతే, నా మ్రియతే, నా అస్థి, నా వర్ధతే, నా విపరిణమతే, నా అపక్షయతే అని గీతాచార్యులు ముఖతః చెప్పినాడు. తథాపి మధ్యభావినీనాం విక్రియాణం స్వశబ్దైః ఏవ తదర్థైః ప్రతిషేధః కర్తవ్యః ఇతి అనుక్తానామపి యౌవనాది సమస్త విక్రియాణం ప్రతిషేధో యథా స్యాత్ ఇత్యాహ శాశ్వత ఇత్యాదిన. అయితే మిగతా వికారాలు ఏవైతే ఉన్నాయో మధ్యవర్తి అంటే అస్థి, జాయతే, విపరిణమతే, అపక్షీయతే అనేటువంటి మిగతా 4 వికారాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా భగవంతుడు స్వశబ్దైః ఏవ తన స్వశబ్దాలతోనే తదర్థైః అంటే విక్రియా విషయైః ఇత్యర్థః. ఆ విక్రియలకు అంటే మిగతా 4 వికారాలకు సంబంధించినటువంటి శబ్దాలను వాడినాడు. ఏవి? విక్రియ నిషేధవాచక శబ్దైః. మధ్యవర్తి వికారాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నిషేధం చేసేటువంటి శబ్దాలను శ్రీ గీతాచార్యులు వాడినాడు శ్లోకంలో. ఏ విధంగా? యథా స్యాద్ ఇత్యాహ శాశ్వత ఇత్యాదిన. శాశ్వత అని అనేక శబ్దాల చేత చెప్పినాడు. శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే అని చెప్పాడు కదా, వాటి చేత. శాశ్వతః ఇది అపక్షయ లక్షణ విక్రియ ప్రతిషిధ్యతే. శాశ్వద్భవ శాశ్వతః. ఇప్పుడు శాశ్వత అనే శబ్దం చేత మరి ఏ వికారాన్ని చెప్పినట్లయింది భగవంతుడు శ్లోకంలో? అంటే శాశ్వత శబ్దం చేత అపక్షయం లక్షణ విక్రియ. అపక్షీయతే అని 5వ వికారం ఉంది కదా. మొదటి వికారం జాయతే, 2వది అస్థి, 3వది వర్ధతే, 4వది పరిణమతే, 5వది అపక్షీయతే. 5వ వికారం చెప్పినట్లయింది శాశ్వత శబ్దం చేత. ఎందుకు? శాశ్వద్భవ శాశ్వత, అది ఎప్పుడూ ఉంటుంది. అంటే దానికి అపక్షయం అనేది లేదు, క్షీణించుట అనేది లేదు అని చెప్పినట్లయింది. నా అపక్షీయతే స్వరూపేణ నిర్వయత్వాత్ నిర్గుణత్వాచ్చ
మరి అపక్షయం అనేటువంటి ఈ వికారము ఆత్మకు ఎందుకు లేదు అంటే స్వరూపం చేత ఆత్మ ఎట్లా ఉన్నది, నిరవయవత్వాత్, అది నిరవయవం ఉన్నది. ఏది సవయవం ఉంటుందో అది అపక్షయం అవుతుంది, కానీ అది నిరవయవం ఉన్నది, మరి నిర్గుణం ఉన్నది. అందువల్ల నాపి గుణక్షయేన అపక్షయ, గుణాలు క్షీణించితే అది నశించిపోతుంది అనేది లేదు. ఇప్పుడు ఏ విధంగా ఒక ఎర్రని వస్త్రం ఉంది, ఆ ఎర్రని వస్త్రంలో ఎరుపు అనేటువంటి గుణం ఉన్నది. ఆ ఎరుపు వస్త్రాన్ని మనము ఎప్పుడు ఎండలో పెట్టామనుకో అది క్రమేణా ఆ గుణం ఏమైతుంది, తెల్లగైపోతుంది. అట్లే పెట్టామనుకో ఇంకా అది మొత్తము కుసుకైపోతుంది, జీర్ణమైపోతుంది, ఆ వస్త్రమే నాశనం అయిపోతుంది. గుణక్షయం చేత వస్తువు క్షయం అయిపోతుంది. అటువంటి క్షీణత ఆత్మకు లేదు. ఎందుకు? ఆత్మ నిర్గుణం ఉన్నది, నిరవయం ఉన్నది. అందువల్ల శాశ్వత అనే శబ్దం చేత అపక్షయత అనేటువంటి వికారాన్ని నిషేధించినట్లయింది. అపక్షయ విపరీత అపి వృద్ధి లక్షణ విక్రియ ప్రతిసిద్ధ్యతే పురాణ ఇతి. ఇక శ్లోకంలో పురాణో అని శబ్దం ఉంది కదా, ఆ పురాణ శబ్దం చేత ఏం చెప్పినట్లయింది, ఆ అపక్షయమునకు విపరీతమైనటువంటి విక్రియ వికారం వృద్ధి పొందుతుంది అనేటువంటి ఆ విపరీత వికారం కూడా పురాణ శబ్దం చేత నిషేధింపబడింది. వృద్ధి పొందదు అది. పురాణ పురా అపి నవ ఇది పురాణ. పూర్వం నుండి ఉండి కూడా ఎప్పుడు నూతనంగానే ఉంటది, అది వృద్ధిని పొందదు. ఎప్పుడు ఎట్లా ఉండదో అట్లే ఉంటది. పూర్వం ఉండి కూడా ఇప్పుడు అట్లే ఉంటది. పురా అంటే పూర్వం, పూర్వం అంటే సృష్టిహే ఉత్పత్తిహే పూర్వం. సృష్టి ఉత్పత్తి కంటే పూర్వం ఎట్లా ఉండదో ఇప్పుడు అట్లే ఉంటది. పురాపి నవ. అందుకని దానిలో వృద్ధి అనేది జరగదు. ఒకవేళ వృద్ధి అని జరిగిందనుకో వికారాన్ని ఒప్పుకున్నట్లయితుంది. ఏది వికారం ఉంటుందో అది నాశనం అవుతుంది. కానీ ఆత్మ వృద్ధి అనేటువంటి వికారము దానిలో లేదు. యోహి అవయవ ఆగమేన ఉపచీయతే స వర్ధతే అభినవ ఇది చ ఉచ్యతే. చూడు, ఏది సవయవ పదార్థం ఉంటుందో దానిలో అవయవాల యొక్క ఉపచయము వృద్ధి అయినప్పుడు దానికి వర్ధతే అంటాం మనం కదా. ఇప్పుడు శిశువు ఉన్నాడు, క్రమేణా అతడు ఉపచయాన్ని పొందుతున్నాడు అంటే వృద్ధిని పొందుతుంటాడు. అప్పుడు ఏమంటాం? వర్ధతే అంటే అభినవ అంటే కొత్తగా వచ్చింది అని అంటాం. కానీ ఆత్మ అట్లా కాదు, అది ఎప్పుడూ ఒకే మాదిరిగా ఉంటది, దానిలో వృద్ధి అనేది లేదు. అయంతో ఆత్మ నిరవయవత్వాత్ పురాపి నవ ఏవ ఇతి పురాణో నా వర్ధతే ఇత్యర్థ. అందుకని ఈ ఆత్మ ఏదైతే ఉందో అది నిరవయవం ఉన్నది. సవయవ పదార్థంలోనే ఉపచయము అనేటువంటి వికారం జరుగుతుంది, వృద్ధి అనే వికారం జరుగుతుంది. కానీ ఇది నిరవయం ఉన్నది. అందువల్ల దీనికి వృద్ధి అనేది వికారం లేదు. కాబట్టి దీనికి ఏమన్నాడు? పురాణ అంటే పురా అపి నవ ఇది పురాణ. అది పురాతనమే ఉన్నది. సృష్టి ఉత్పత్తి కంటే పూర్వం ఎట్లున్నదో ఇప్పుడు అట్లే ఉన్నది. దానిలో వృద్ధి అనేది ఏమీ లేదు. అంటే నా వర్ధతే ఇత్యర్థ. అందుకని ఇది వృద్ధి పొందదు అని చెప్పినట్లయింది. తత నా హన్యతే. చూడు, ఇక్కడ హన్యతే అంటే చంపబడుతుంది అని అర్థం. కానీ ఇక్కడ చంపబడుట అని అర్థం చేయాలి. హన ధాతువుకు శంకరాచార్యులు ఏం అర్థం చేస్తున్నాడు చూడండి. తత నా హన్యతే అంటే నా విపరిణమ్యతే చెప్పినాడు. నా హన్యతే అంటే అది హననము కాదు, అంటే చావదు అని అర్థం కాదు. ఇక్కడ నా విపరిణమతే, పరిణామాన్ని పొందదు. ఎందుకనంటే ఒకవేళ హన్యతే అనే శబ్దానికి చనిపోతుంది అని అర్థం చేస్తే పునరుక్తి దోషం వస్తుంది. ఎందుకు? మొదలే చెప్పాడు కదా నా మ్రియతే అని. మరి నా మ్రియతే అని చెప్పిన తర్వాత మళ్ళీ హన్యతే అని అంటే హననము మరణం ఒకటే కదా. మరి ఆ 2 సార్లు చెప్పినట్లయితే పునరుక్తి దోషం వస్తుంది. అందుకని ఆచార్యులు అట్లా అర్థం చేయకుండా నా పరిణమతే అన్నాడు. హన్యమానే అంటే విపరిణమ్య మానే అపి శరీరే. ఈ శరీరము పరిణామాన్ని పొందినప్పటికీ కూడా ఆత్మ పరిణామాన్ని పొందదు. శరీరంలో పరిణామం ఉన్నది, హనన క్రియ ఉంది. హననం అంటే పరిణామం అని అర్థం చేయాలి. ఇక్కడ చావు అని అర్థం చేయొద్దు, మరణం అని అర్థం చేయొద్దు. పరిణామాన్ని పొందినప్పటికీ కూడా ఆత్మ పరిణామాన్ని పొందదు. హంతి అత్ర విపరిణామార్థో ద్రష్టవ్యో అపునరుక్తతాయై నా విపరిణమ్యతే ఇత్యర్థ. స్వయంగా భాష్యకారులే చెప్తున్నారు. ఇక్కడ హన ధాతువుకు మరణం అనే అర్థం ఉంటది,
కానీ నేను అట్లా చెప్పడం లే, ఎందుకంటే పునరుక్తి దోషం వస్తుంది అని స్వయంగా భాష్యకారులే స్వముఖత చెప్తున్నాడు. హంతి అత్ర చూడు, నా హన్యతే అనేటువంటి హనధాతు ఏదైతే ఉందో ఆ హనధాతువుకు విపరిణామార్థో ద్రష్టవ్య, పరిణామ రూప వికారము లేనిది అని ఈ విధంగా అర్థం చెయ్యాలి. ఎందుకు? పునరుక్తాయై, ఎందుకంటే మొదలే నా మ్రియతే అని చెప్పినాడు. మరి హనధాతుకు మరి మళ్ళీ నా మ్రియతే అని ఒకవేళ మళ్ళీ అదే అర్థం చేస్తే పునరుక్తి దోషం వస్తుంది. అందువల్ల ఇక్కడ ఏం చేయాలి? నా విపరిణమ్యతే ఇత్యర్థ. ఇక్కడ హనధాతుకు పరిణామాన్ని చెందదు, అంటే శరీరం పరిణామాన్ని పొందినప్పటికీ కూడా ఆత్మ పరిణామాన్ని పొందదు. అంటే విపరిణమతే అనేటువంటి ఇది 4వ వికారము నిషేధించినట్లయింది. జాయతే, అస్థి, వర్ధతే, విపరిణమతే 4వ వికారం నిషేధించినట్లయింది. అస్మిన్ మంత్రే షడ్భావ వికారాః లౌకిక వస్తు విక్రియాః ఆత్మని ప్రతిసిద్ధ్యంతే. ఈ మంత్రంలో ఏం చెప్పినట్లయింది? ఆత్మకు లౌకిక వస్తువులకు ఏవైతే సర్వసాధారణంగా 6 వికారాలు మనకు కనపడుతున్నాయో అటువంటి 6 వికారాలు ఆత్మకు లేవు అని నిషేధించినట్లయింది. సర్వప్రకార విక్రియారహిత ఆత్మ ఇది వాక్యార్థ. మొత్తం ఈ మంత్రం యొక్క నిచోడు సారం ఏం చెప్పినట్లయింది? సర్వ విక్రియారహిత ఆత్మ, ఏ వికారాలు లేనటువంటిది ఆత్మ అని మంత్రార్థం. యస్మాద్ ఏవం తస్మాద్ ఉభౌ తౌ న విజానీత ఇది పూర్వేణ మంత్రేణ అస్య సంబంధః. ఎందువలనైతే ఆత్మకు షడ్భావ వికారాలు లేవు, ఎందువలనైతే ఆత్మ అవిక్రియము, అందువల్ల ఆత్మ హననక్రియకు కర్త కాదు మరియు కర్మ కూడా కాదు అని పూర్వ శ్లోకంతో సంబంధం చేసుకోవాలి. అవిక్రియత్వాత్ అని పూర్వ శ్లోకం యొక్క భాష్యంలో చివరకు ఏదైతే భాష్యకారుడు హేతు చెప్పినాడో దాన్ని వివరించి చెప్పినాడు ఈ మంత్రం చేత. అంటే ఏ విధమైనటువంటి వికారాలు లేవు అని చెప్పినాడు. అంటే దానిలో క్రియ లేదు, అంటే అవిక్రియం ఉన్నది, నిర్వికారం ఉన్నది. ఎప్పుడైతే అవిక్రియం ఉన్నదో అప్పుడు దానిలో కర్తృత్వం గాని భోక్తృత్వం గాని, హనన క్రియకు కర్తృత్వము లేదు మరియు హనన క్రియకు కర్మత్వం కూడా లేదు అని పూర్వ శ్లోకంతో మనం ఈ శ్లోకాన్ని సంబంధం చేసుకోవాలి అని 20వ శ్లోకానికి భాష్యం తెలుసుకున్నాము. హరి ఓం తచ్చత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.